ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రేలంగి వెంకటరామయ్య గారు అంటే తెలుగు సినిమాలో ఎంతమంది హాస్య నటులు ఉన్నా మొట్టమొదటిసారిగా ఒక హాస్య నటుడికి స్టార్డమ్ రావడం ఆయనతోనే స్టార్ట్ అయింది. మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు హాస్య నటులు ఆయనకే వచ్చింది. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ తెలుగు వారందరికీ కూడా ఆయన అలాగే గుండెల్లో ఉండిపోయారు. ఆయన ఇచ్చిన హాస్యం అలాగే ఉండిపోయింది. సో ఆయన గురించి కాసేపు మాట్లాడుకుందాం సార్. రేలంగి గారు యాక్చువల్గా నాకంటే 2 తరాల ముందు హాస్య నటుడు. అంటే ఐ మీన్ మా తరం వచ్చే నాటికి రాజబాబు గారు స్టార్ట్ అయ్యి ఏలుతున్నారు 70s. రాజబాబు గారి కంటే ముందు పద్మనాభం గారి కంటే ముందు రేలంగి. అంటే మా నాన్న లేదా మా తాత తరం ఆయన మా ఇంట్లో పెద్దవాళ్ళే కదా సినిమాకి చిన్నప్పుడు మనల్ని తీసుకెళ్లేది. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే రేలంగి ఉన్నాడు రా దీంట్లో అనేవాళ్ళు. అదొక బ్రాండ్ అనమాట. రేలంగి ఉన్నాడు అంటే కామెడీ అని. ఆ రోజుల్లో ఏంటి చిన్న చిన్న టెంట్లు ఇట్లా ఉండేటివి. వాళ్ళకి కొత్త సినిమాలు తెప్పించుకునేంత స్తోమత ఉండేది కాదు. అందుకని ఎక్కువ పాత సినిమాలే వచ్చేటివి. నూరు టూరింగ్ ట్యాగీస్ అని మా ఊర్లో ఏమిటంటే వాళ్ళు విజయవాడ సినిమాలన్నీ వేసేవాళ్ళు. ఓకే, అన్నీ మొత్తము జనం బాగా వచ్చేవాళ్ళు. అప్పు చేసి పప్పుకుడు, మిస్ అమ్మ, పాతాళ భైరవి, మాయాబజారు ఈ ఇంటి పక్కనే కాబట్టి చిన్నప్పుడు తెలిసో తెలియక రేలంగి గారి సినిమాలన్నీ చూసేసాను. అంటే ఆయన కనిపిస్తే నవ్వడమే, ఆయన ఏం మాట్లాడినా నవ్వడమే. అంటే అది ఒక తెలియని అభిమానం. ఆగస్టు 13వ తేదీ నాటికి ఆయన 116వ జయంతి ఆగస్టు 13. ఈ సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకుందాము. రేలంగి గారు ఏమిటంటే ఒక గొప్ప మన భారతదేశము లేదా ప్రపంచ స్థాయి కమెడియన్గా చెప్పుకోవచ్చు ఆయన. మనకు ఎందుకంటే ఆ రోజుల్లో తెలియదు కదా ప్రపంచానికి తెలుగు సినిమా తెలియదు కాబట్టి వీళ్ళు ఇక్కడికి తెలుగుకే పరిమితం అయిపోయారు. లేదంటే వాళ్ళ నటనా స్థాయి అనేది భారతదేశం స్థాయి లేదా ప్రపంచ స్థాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఏ భాషలోనైనా కమెడియన్లు చాలా తక్కువ మంది ఉంటారు. హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, విలన్లు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు బాగా గమనించండి, ఒక రేంజ్ కమెడియన్ అంటే ఆయన ఉంటే సినిమా ఆడుతుంది అనే కమెడియన్లు మన తెలుగులో గట్టిగా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా లేరు. మొన్న బ్రహ్మానందం గారు, ఇప్పుడు సత్య గారు వచ్చారు ఆ ప్లేస్లకు మెల్లిగా. అంత మునుపు రాజబాబు లేదా పద్మనాభము లేదా రేలంగి, అంత మునుపు కస్తూరి శివరావు. మీరు అన్నట్టు గట్టిగా మాట్లాడితే తరానికి ఒకరు, అంతే తరానికి ఒకరు ఉంటారు, అంతే గట్టిగా ఒకరు ఉంటారు. అల్లు రామలింగయ్య గారిని ఈ లిస్టులో వేయడానికి లేదు. ఆయన కామెడీ కంటే విపరీతమైన కుటిలము, కపటత్వము, విలనిష్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నీ చేశారు. ఆయన ఆల్రౌండర్. రేలంగి గారు నటుడుగా ఎంత గొప్పడో వ్యక్తిగా కూడా అంతే గొప్పడు. ఇప్పుడు రేలంగి గారు పలానా రోజు పుట్టారు, పలానా రోజు చనిపోయారు, ఈ సినిమాలు తీశారు, అదే మనం కొత్తగా చెప్పుకునే పని లేదు. ఎక్కడ యూట్యూబ్లో కొట్టిన వచ్చేస్తుంది, ఏడైనా వచ్చేస్తుంది. రేలంగి గారి గురించి పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక జీవితాన్ని, ఒక సంఘర్షణని ఎదురీదిన వ్యక్తి అతను. అతనికి అంటే కొంతమంది రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ నేను చూసిన 2 రంగాల్లో ఒక్కొక్కసారి ఊరికినే అదృష్టం కలిసి వస్తుంది. హఠాత్తుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతారు. కొంతమంది జీవితకాలం ట్రై చేసిన సర్పంచ్ కూడా గెలవలేరు. సినిమా ఫీల్డ్ కూడా అలాంటిదే. సినిమా ఫీల్డ్లో మొదటి సినిమాతోనే క్లిక్ అయ్యి ఎక్కడో స్టార్డమ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఏళ్ల తరబడి పోరాడి హఠాత్తుగా ఏదో క్లిక్ అయిపోయి లైమ్ లైట్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. రేలంగి గారు ఏమిటంటే సినిమా ఇండస్ట్రీలోనే 10 ఏళ్ల పాటు పోరాడి యుద్ధాలు చేసి ఆర్థిక ఇబ్బందులు పడి ఆయనకి లిఫ్ట్ రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఆయనలో కమెడియన్ దాగున్నాడు, ఆయన అద్భుతమైన కామెడీ చేయగలడు, అసలు అతను ఉంటేనే సినిమా ఆడుతుంది అనే స్థాయికి రావడానికి 10 ఏళ్ళు పట్టింది ఆయనకి. అంత ఆలస్యం ఎందుకేంది సార్? అంత ఆలస్యం ఎందుకేందంటే కరెక్ట్ ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్లోనే ఉంటారు. పుల్లయ్య గారి దగ్గర ఎప్పుడు పనిచేశారు. పుల్లయ్య గారు, చిత్తజల్లు పుల్లయ్య గారి దగ్గర ఎప్పుడు పనిచేశారు. ఎప్పుడు 1933లో ఆయన కలకత్తాకు పోయి కృష్ణ తులాభారం అనే సినిమాలో ఏదో వాళ్ళని బతిమలాడి ఒక చిన్న వేషం తీసుకున్నాడు. ఆ సినిమాలో పరిచయమైన వాళ్ళు కాంచనమాల గారు ఉన్నారు, లక్ష్మీరాజ్యం గారు ఉన్నారు. పెద్ద వాళ్ళంతా ఆ సినిమాతో ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఆడే ఉన్నాడు. భానుమతి గారిని పుల్లయ్య గారు చెప్పారని ఒంగోలుకు వెళ్ళి భానుమతి గారిని తీసుకెళ్ళి ఆయనకు పరిచయం చేసి సినిమాల్లో నటింపజేసిన తర్వాత ఆమె పెద్ద స్టార్ అయ్యారు, స్టూడియో కొనుక్కున్నారు, రేలంగి గారు అక్కడే ఉన్నారు. అంజలీదేవి గారిని పరిచయం చేసింది ఈయనే. పరిచయం చేసిందంటే ఈయన సినిమాలు తీశాడని కాదు, ఆ ప్రాసెస్లో ఉన్న ప్రాసెస్. పుల్లయ్య గారికి అత్యంత ఆప్తుడు రేలంగి. ఒక ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునే వ్యక్తిగా ఇదిగో వెంకటరామయ్య గారు అటు పోయి ఈ పనులన్నీ చేసి పెట్టిందంటే ఈయన పోయి అంజలీదేవి గారు పలానా బ్రహ్మాండంగా పాడతారు, కాకినాడలో ఉన్నారు,
అని ఆమెను తీసుకొచ్చి ఆమెను పరిచయం చేసి ఆమె గొప్ప స్టార్ అయిపోయారు. అన్నీ ఈయన చేతుల మీద అన్నీ ఈయన చేతుల మీదుగానే జరిగాయి, కానీ ఈయన ఏమీ కాలేదు. ఆ 10 ఏళ్ళు అలాగే ఉండి 10 ఏళ్ళు అలాగే ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత వరుస పెట్టి గొల్లభామ, గుణసుందరికత, పాతాళ భైరవి, మాయబజార్, అసలు పాతాళ భైరవి మాయబజార్లో రేలంగి గారు లేకుండా అసలు ఊహించనే లేము మనం. కరెక్ట్ సార్. ఏమి నటన అది, ఏమి అంటే పాతాళ భైరవిలో కొంత విలన్ షేడ్స్ ఉంటాయి, మాయబజార్లో కూడా కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయి, కానీ అది బేసిక్గా కామెడీ. ఆయన కోసమే డిజైన్ చేశారు ఆ కామెడీని. పింగళి నాగేంద్రరావు గారు కూడా ఈయన చేతుల మీదుగానే పరిచయం అయ్యారు, రేలంగి గారి చేతుల మీదుగానే. అప్పట్లో ఆయన చెప్పిన ఒక కొటేషను, ప్రపంచంలో మనిషి అనేవాడు ఉన్నంతకాలం గుర్తుపెట్టుకునే కొటేషన్ ఒకటి ఉంది. అదేమిటంటే, బంగారం అరిగించుకునే రోజుల్లో తినడానికి మరమరాలు కూడా లేవు, బంగారాన్ని కొని తినే స్థాయి వచ్చినప్పుడు మరమరాలు కూడా అరగడం లేదు. ఆరోగ్యం దెబ్బతినేసింది. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత నీ బంగారాన్ని కొని తినగలడు ఆయన, కానీ మరమరాలు కూడా అరగవు. బంగారాన్ని కూడా అరిగించుకునే స్థాయి ఉన్నప్పుడు కొనడానికి, మరమరాలు కొనడానికి కూడా డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఆయన బేసిక్గా వేదాంతి. అందుకే ఆయన ఫేస్లో కానీ ఆయన ఎక్స్ప్రెషన్లో కానీ మీకు చాలామంది లాగా స్లాప్ స్టిక్ కామెడీను బాడీకి ఇట్లా కదిలిస్తూ ఆయన చేయడు. ఆయన డైలాగు, ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్తోనే కామెడీ వస్తుంది. బిస్సమ్మలో కానీ అప్పు చేసి పప్పుకూడలో కానీ ఆయన కామెడీ చూస్తే. ఇంకోటి విషయం ఏంటంటే, కేవీ రెడ్డి గారికి ఈయన ఎంత ఇష్టడంటే, ఈయన పెట్టి ఈ దాదాపు హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఏ సినిమా సార్? పెద్ద మనుషులు అనే సినిమా ఆల్ టైం చెప్పుకునే సినిమా. కేవీ రెడ్డి గారికి 1947లో స్వాతంత్రం వస్తే జస్ట్ ఒక 6-7 ఏళ్లకే వీళ్ళు లోకల్ మన నాయకులే మనల్ని తినేస్తున్నారు అనేది ఆయన కనిపెట్టాడు. పెద్ద మనుషులు అనే సినిమాలో ఏమిటంటే, ఈ రాజకీయ నాయకుల మోసాలను ఎత్తి చూపే ఒక అమాయకుడైన వెర్రివాడులా కనిపించే ఒక విచిత్రమైన పాత్ర రేలంగిది. ఆ రోజుల్లోనే, అంటే స్వాతంత్రం వచ్చిన 6-7 ఏళ్లకే కనిపెట్టాడు చూడండి కేవీ రెడ్డి గారు. అందుకే వాహిని వారి పెద్ద మనుషులు అంటారు. దొంగలు ఏడన్నా ఉంటే ఆ రోజుల్లో వీడు వాహిని వారి పెద్ద మనిషిరా వీడు అంటారు. అంటే ఏమిటంటే వీడు దొంగ అని. రేలంగి గారు తర్వాత రోజుల్లో బాగా డబ్బులు సంపాదించిన రోజుల్లో కూడా ఆయన వెనకటి రోజుల్లో మర్చిపోలేదు. ఒక నటుడు ఆ సోల్ కాపాడుకుంటేనే ఆ ఫేస్లో నీకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెనకటి రోజులు మర్చిపోకుండా ఎందరికో సాయం చేయడము, లేకపోతే వాళ్ళ బావమరుదులు, అంటే తాడేపల్లిగూడెంలో పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకున్న నాటికి ఈయన కాకినాడలో ఉన్నాడు. ఈ ఆర్థిక వాళ్ళు కొంచెం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. ఈయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈయన చేదోడు వాదోడుగా ఉన్నారని వాళ్ళ కోసం చాలా చేశాడు ఈయన. తర్వాత రోజుల్లో గుర్తుపెట్టుకోవడం అనమాట. ఆ ఇంట్లో పెళ్లి సంబంధం కూడా తన కొడుకేమి చేశాడు. అంటే ఒక మనిషిగా, ఒక హాస్యనటుడుగా ఆయన ఎంత గొప్పవాడో. మొదటి హాస్యనటుడు 1970లో పద్మశ్రీ వచ్చిన మొదటి హాస్యనటుడు అతను. అంత మునుపు లేవు హాస్యనటులకి పద్మశ్రీ ఇవ్వలేదు. అంత మనం ఎలాగో సినిమాల గురించి కాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా దగ్గర 2 ఇన్ఫర్మేషన్ ఉంది, దానిపైన కూడా కాస్త క్లారిటీ ఇవ్వండి సార్. తనకి సక్సెస్ వచ్చిన తర్వాత 300 సినిమాలు దగ్గర అవుతున్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఇకపైన అన్ని సినిమాలు నేనే చేసుకుంటా పోతే నాకు కడుపు నిండింది, నాకు ఆకలి తీరింది, కొత్త వారికి అవకాశాలు రావాలని చెప్పి ఆయనే తన సినిమాలని స్వతహాగా తగ్గించుకున్నారంట. అవును. అసలు ఎవరు తీసుకుంటారు సార్ ఇలాంటి? పద్మనాభం గారికి, రాజబాబు గారికి ఒక రకంగా గురువుగా ఆయన ఈయనే అవకాశాలు ఇప్పించాడు. హీరోగా చేశాడు ఆయన. ఒక హాస్యనటుడుగా ఉంటూనే పక్కింటి అమ్మాయి అనే సినిమా తీశాడు ఆయన. తర్వాత రోజుల్లో మళ్ళీ చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్లో వచ్చింది అది పక్కింటి అమ్మాయి అనే సినిమా, చాలా ఏళ్ల తర్వాత, గ్యాప్ తర్వాత. అండ్ ఇంకోటి కూడా వచ్చేసి, ఈ అవార్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో నా పేరు మాత్రం మీరు పరిగణలోకి తీసుకోవద్దు, కొత్త వారిని ఎంకరేజ్ చేయండి అని ఆయనే తప్పుకున్నాడంట. దానికి కారణం ఆయన లైఫ్లో ఉన్న ఫిలాసఫీ. జీవితం ఎట్లుంటుందంటే, కొంతమంది తాము ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు టోటల్గా గుర్తుపెట్టుకుంటారు. ఏ స్థాయికి పోయినా గుర్తుపెట్టుకుని తమలాగా ఉన్న వాళ్ళందరికీ సాయం చేస్తారు. ఆ కష్టం నేను అప్పుడు పడ్డాను కదా, తన కష్టాన్ని ఇంకొకరికి వస్తే కనిపెడతాడు, అతను స్మెల్ చేస్తాడు, మరి వీడి కష్టాల్లో ఉన్నాడు అని. అది రేలంగి గారి తత్వం. కొంతమంది ఎలా ఉంటారంటే, తాము ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో పూర్తిగా మర్చిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి సాయం చేయరు.
అంటే మేమంతా కష్టాలు పడినప్పుడు ఎవడు చేశాడు మా కోసము వాడు మనం ఆ రోజు అదొక తత్వం. మనం ఆ రోజు పస్తులు ఉంటే ఎవడన్నం పెట్టాడయా మనం ఎందుకు పెట్టాలి వీళ్ళందరికీ అనే క్రూయల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒక రకంగా వాళ్ళ పద్ధతి కరెక్ట్, వీళ్ళ పద్ధతి కరెక్టే. ఎవరు ఎలా ఉండాలి అనేది వాళ్ళ లైఫ్లో అర్థం చేసుకున్న ఫిలాసఫీ లేదా వాడి జీవన తత్వాన్ని బట్టి ఉంటుంది. రేలంగి గారు ఏమిటంటే ఒక ఒక పెద్ద ఫిలాసఫర్ ఆయన. రాజబాబు గారికి కూడా ఉంది లక్షణం. సార్ అవును సార్. రాజబాబు గారు కూడా హాస్యం ఏమి చేసినా కూడా జీవితంలో ఒక రకమైన ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీ ఆధారంగానే వాళ్ళు రాజబాబు గారు కూడా అనేక మందికి సాయం చేసేవాళ్ళు. రేలంగి గారు కూడా ఏమిటంటే అనేక మందికి ఆయన సహాయం చేసినట్టుగా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన కోసము సినిమా నటులందరూ తాడేపల్లి గూడెం వెళ్ళి అక్కడ ఆయనకు సన్మానం చేశారు. అంటే ఆయన కొంచెం ఆరోగ్య పరిస్థితులు తీర్చా రాలేదని. అలాగే డైలాగ్ కూడా ఆయనకి తన వీక్నెస్ తెలుసు. డైలాగ్ మిగిలిన వాళ్ళగా టపటపటపట చెప్పలేడు ఆయన. అందుకని డైలాగ్ను పట్టి చెప్తాడు ఆయన. అదే కామెడీగా మారింది. రేలంగి గారికి ఆయన వాళ్ళ నాన్నగారు ఎవరో సన్నిహిత బంధువులు ఎవరో చనిపోతే ఆయన వెళ్ళాడు. వెళ్ళి చనిపోయారు కదా అని ఏడుస్తున్నాడంట. రేలంగి గారు ఏడుస్తుంటే కూడా జనం నవ్వుతున్నారంట. అంటే వాళ్ళకి ఈయన కమేడియనే, ఆయన దుఃఖం వీళ్ళతో సంబంధం లేదు. ఏమి కర్మయ్య ఇది హాస్యనటుడుగా పుట్టకూడదయా అన్నాడంట. కనీసం మనకి ఏడుపును కూడా మనల్ని ఏడవనీరు వీళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఆయన చూసిన నవ్వి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. అలా సేమ్ ఇట్లాంటి ఒక కామెంటే బ్రహ్మానందం గారు కూడా ఒకనొక సమయంలో చేశారు సార్. వారికి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఉంటుంది. మన వీళ్ళు కమెడియన్గా చూస్తారు వచ్చిన జనము, కానీ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఎమోషన్స్ దుఃఖాలు ఉంటాయి కదా. అది వీళ్ళకి జనానికి అది అర్థం కాదు. అట్లనే తాడేపల్లి గూడెంలో ఆయన ఒక థియేటర్ కట్టినప్పుడు అదే పెట్టుబడి మెడ్రాసులో కనుక పెట్టింటే ఈరోజు 100 కోట్లు. ఆ రోజుల్లోనే ఆయన చెప్పారు, ఏమండి ఎవరైనా తాడేపల్లి గూడెంలో పెట్టుబడులు పెట్టి థియేటర్ కడతారా, హాయిగా మెడ్రాసులో కట్టుకోండి అని చెప్తే అది కాదయా, అది మా ఊరు, మా ఊరిలో జనం కూడా మంచి థియేటర్లో సినిమా చూడాలి కదా, మంచి థియేటర్లో సినిమా చూసే అవకాశం వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే నేనేం చేయగలను మా ఊరికి అనేసి రేలంగి థియేటర్ అని అక్కడ ఆయన కట్టుకున్నారు. సార్ సినిమాల గురించి ఎంత మాట్లాడుకోవద్దన్నా సరే ఆయన అజరామరమైన సినిమాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఆయన క్యారెక్టర్స్ అద్భుతంగా వెళ్ళింది. ఉత్తర కుమారుడు, లక్ష్మణ కుమారుడు, అంటే మాయాబజార్ కానీ, నర్తంశాల కానీ. సో ఆ క్యారెక్టర్ల గురించి కాసేపు మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మాయబజార్లో ఏమిటంటే అతనికి అభిమన్యుడితో పోటీ. అభిమన్యుడిని తక్కువ చేసి ఏది ఎక్కువ చేయాలా అనేది వాళ్ళ పక్కన శర్మ శాస్త్రి పొగుడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఈయనకు సంబంధం లే. ఆ సీన్లోను తర్వాత మొదటిసారి ఆ అమ్మాయిని చూసిన సీన్ ఉంటుంది, శశిరేఖను చూసిన సీను, ఆ పాటలు అన్నిటికంటే నాకు అలా పాతాళ భైరవిలో ఇష్టం. కేవిరెడ్డి గారు రేలంగి గారి ముఖములో ఒక క్రూరత్వాన్ని చూపిస్తాడు ఒక సన్నివేశంలో. ఎన్టీ రామారావు గారు కోటలోకి అడుగు పెట్టినప్పుడు యువరాణి కోసము దొంగగా వస్తాడు కదా, దొంగగా వచ్చినప్పుడు ఇతనికి తెలుసు పట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. పట్టుకోవాలని ప్లాన్ చేసి ఒక కర్టన్ వెనక అలా దాక్కుంటాడే. ఆ బ్లాక్ అండ్ వైట్ షేడ్స్లో ఇప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఆ ఫేస్ రేలంగి గారిలో ఫేస్లో ఇంత క్రూరత్వం ఉందా అని మనకే భయం వేస్తుంది. అలా చూపిస్తారు. పాతాళ భైరవి కథనంతా మలుపు తిప్పేది ఆ పాత్రే. రాజుగారి బావమరిది అనేది కూడా ఎంత ఫేమస్ కొటేషన్ అంటే, ఇప్పుడు పొలిటీషియన్లు ఎవరైనా ఉండి వాడి తరఫున పెత్తనం చేసేవాడు వాడి జోలికి పోతే వాడు రాజుగారి బావమరిది అంటూ ఉంటారు. అది ఏమిటంటే పాతాళ భైరవి కాలం వచ్చిన కొటేషన్ అది. అంటే అమాయకుడుగా ఉంటాడు, ఏదో కొంత పెద్ద చెడ్డవాడు కాదు కానీ చెడ్డవాడే. పాతాళ భైరవిలోను మాయాబజార్లోనూ ఆ క్యారెక్టర్లు ఉంటాయి. అప్పు చేసి పప్పుగూడులో ఏమిటంటే అప్పు ఎన్టీఆర్ పక్కన ఉంటాడు. మనకి మిస్సమ్మలో కూడా రేలంగి లేని మిస్సమ్మను ఊహించలేము మనం. కరెక్ట్ సార్. రేలంగి లేని మిస్సమ్మను అస్సలు ఊహించలేము. మిస్సమ్మలో వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య బ్యాలెన్స్ చేయడము, ఆ కామెడీ క్రియేట్ చేయడము, ఏదో ఒకటి మాడుతూ ఉండడము, ఇవన్నీ కూడా అంటే చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. కానీ ఒక సినిమాలో మాత్రము ఇంచుమించు విలన్గానే చేశారు ఆయన. రాములో ఎన్టీఆర్ రాము ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు తీశారు. దాంట్లో ఒక రకంగా విలన్ క్యారెక్టరే అయింది, చెడ్డవాడుగానే ఉంటాడు. అక్కడక్కడ చేశాడు చెడ్డవాడుగా, కానీ ఎక్కువ క్యారెక్టర్లన్నీ కూడా మంచివాడుగా కామెడీగా. నర్తనశాలలో అయితే ఆ లాస్ట్ ఆ పద్యము అంటే నేను మామూలుని కాదు నేనని ప్రగల్భాలు పలికి వచ్చిన తర్వాత తన ముందు ఉన్నది ఎవడో కాదు అర్జునుడు అర్థమైన తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ భలే ఉంటుంది. షాక్ అయిపోతాడు.
యుద్ధం వద్దు, మనం వెళ్ళిపోదాం బృహనల, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళందరితో మనం ఎప్పుడు యుద్ధం చేస్తాము అని అన్నప్పుడు, అసలు నీ పక్కన ఉన్నదే అర్జునుడు రా బాబు అని తెలిసినప్పుడు సార్ ఆ ఎక్స్ప్రెషన్ అద్భుతం. ముందు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సినిమాలు కూడా టీవీలో ఎన్నిసార్లు వేసినా సరే రిపీట్గా చూస్తారు. రేలంగి గారి సీన్స్ అంటే ఇంకా ఆగి మరీ చూస్తారు. అన్ని తరాలు చూస్తున్నాయి, అన్ని తరాలు మా చూస్తున్నాయి. అబ్బాయికి ఎంత ఇష్టమో మాయాబజార్ కానీ పాతాళ భైరవి కానీ, సార్ రేలంగి క్యారెక్టర్ వస్తే ఇంక చచ్చిపోతాడు. అండ్ రేలంగి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయం సార్, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇలాంటి బిగ్ స్టార్స్తో ఆయన సినిమాలు చేస్తూ ప్యారలల్గా ఆయనకు కూడా పాటలు ఉండేవి. ప్రతి సినిమాలో ఉండేవి, ప్రతి సినిమాలో 1-2 పాటలు ఉండేటివి. ఆయనకి పాట పాడడం అనే దాన్ని మోసం చేస్తూ పక్కింటి అమ్మాయి అనే సినిమా ఉంది సార్. పక్కింటి అమ్మాయిలు ఏమిటంటే ఇతనికి పాడడం రాదు, కానీ వెనక నుంచి వేరే గాయకుడు పాడుతుంటాడు. మామూలుగా రేలంగి గారికి అన్ని సినిమాల్లో ఆయనకి గిరిజాకి పాటలు ఉంటాయి, లేదంటే ఆయన సోలో పాటలు కూడా ఉంటాయి. పక్కింటి అమ్మాయి అనే సినిమాలో ఆయన గాయకుడుగా యాక్ట్ చేస్తూ ఉంటే వెనక ఏఎం రాజా గారు ఊరికే ఆయన పాడుతుంటారు, ఈయన లిప్ మూమెంట్ ఇస్తుంటారు. అంజలీదేవి గారు హీరోయిన్, ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంటుంది వీడు ఇంత బాగా పాడతాడా అని. అదే సినిమాను మళ్ళీ అదే పేరుతో తీశారు, చంద్రమోహన్ జయసూతో తీశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పడతారు. ఈ సినిమాను మళ్ళీ హిందీలో తీస్తే కిషోర్ కుమార్ గారు పడతారు దాంట్లో. రేలంగి గారి పాట లేని సినిమా ఆ రోజుల్లో ఉండేదే కాదు, 2 కూడా ఉండేటివి, 2-3 ఉన్న పాటలు కూడా ఉన్నాయి. సో అది చాలా స్పెషల్ సాంగ్స్ కూడా. అవునవును. అండ్ ఆయన జయంతి సందర్భంగా చాలా ప్రత్యేకమైన అంశాలని చాలా తెలియజేశారు. నిజంగా రేలంగి గారు అనగానే తెలుగువారి పైన ఆయన వేసిన ముద్ర అటువంటిది, ఎప్పటికీ చెరిగిపోదు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజా.